శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతాపితృభ్యో నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతాపితృభ్యో నమః. ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించి ప్రధానంగా సర్పగ్రహాలైనటువంటి గ్రహాల్లో రాహుగ్రహ కేతుగణ సంచారంలో మార్పు సంవత్సరంన్నర తర్వాత చూస్తున్నాం. అంటే చెప్పాలి అంటే 18 నెలల తర్వాత రాహువు కేతువు వీళ్ళిద్దరూ కూడా సంచారంలో మరి మార్పును చూస్తున్నాం. ఎప్పుడు అంటే మే నెల తారీఖున 18వ తారీఖు మే నెల 18వ తారీఖు సర్పగ్రహమైన రాహుగ్రహంతో పాటు కేతుగణం ఈ రెండు గ్రహాలు మార్పు చూస్తున్నాం. దీని మార్పు వల్ల ఈ జరిగే మార్పు ద్వారా ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎవరికి శుభ ఫలితాలు ఉంటాయి, ఎవరికి అశుభ ఫలితాలు ఉంటాయి, ఎవరికి మిశ్రమ ఫలాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం. అసలు రాహుకేతువులు ఎవరు అని పరిశీలించుకుంటే ఈ రెండూ కూడా మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల్లో వీరికి స్థానం లేదు. ఏ రాశిలో ఉంటే ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితంతో పాటుగా వీటికి కొన్ని గ్రహాలతో మిత్రత్వం, కొన్ని గ్రహాలతో శత్రుత్వం కూడా ఉంది. ఆ రకంగా సర్పగ్రహాలైనటువంటి ఈ రెండూ కూడా జీవుణ్ణి లేదా జాతకుణ్ణి బాధ పెడుతూ ఉంటాయి. ఇవి ఎందుకు పడతాయి దోషంలో అంటే మనం చేసుకున్న పురాకృత కర్మ అంటాం. అంటే ప్రారబ్ధ కర్మ ద్వారానే ఈ యొక్క రాహుగ్రహ కేతుగణ దోషంలో ఉండటం అనేది జరుగుతుంది. సరే, దోషంలో ఉన్నాయి, దోషం పోవాలంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తాను. ఇక్కడ ప్రధానంగా గోచారం ఇప్పుడు జరిగేటువంటిది గోచారం. అంటే ఈ మే నెల 18వ తారీఖు నాడు గోచార రీత్యా రాహువు మీనరాశిలో ఉన్నటువంటి రాహువు పూర్వభాద్ర నక్షత్రంలో 4వ పాదంలో ఉన్నటువంటి రాహుగురు సంచార రీత్యా మీనరాశి నుండి పూర్వభాద్ర నక్షత్రం 3వ పాదం అయినటువంటి కుంభరాశి ప్రవేశం చూస్తున్నాం. అది 18వ తారీఖు నాడు మే నెల 18. అదే రోజు అదే సమయంలో రాహువు మారే సమయంలోనే అంటే ఏకకాలం అంటాం. ఒకే సమయంలో ఏకకాలంలో అంటే ఒకే సమయంలో కేతుగణం కూడా అదే 18వ తారీఖు నాడు మరి కేతుగణం మార్పు చూస్తున్నాం. ఎక్కడి నుంచి అంటే కేతువు తాను ప్రస్తుతం కన్యారాశిలో ఉన్నాడు. అందున కన్యారాశిలో వచ్చేటప్పటికి ప్రధానంగా ఉత్తరా నక్షత్రంలోని 2వ పాదంలో ఉన్నాడు. 2వ పాదం నుంచి ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదం అయినటువంటి సింహరాశి ప్రవేశం చూస్తున్నాం. ఈ రాహువు కేతువు ఇద్దరూ కూడా మీనరాశి నుంచి కుంభరాశిలోకి రాహువు, కేతుగణం వచ్చి కన్యారాశి నుంచి సింహంలోకి, అంటే వీళ్ళిద్దరూ కూడా వెనక్కి సంచారం చేస్తారు. దీన్నే వక్ర సంచారం అంటాం. సంచారంలో మొత్తం 7 గ్రహాలు కూడా ఋతుమార్గంలో ముందరకు వెళ్తూ ఉంటే ఈ 2 గ్రహాలు వెనక్కి వక్ర మార్గంలో సంచారం చేస్తాయి. రాహు అయినా కేతు అయినా సర్పగ్రహాలు అవటం ద్వారా వీటి సంచారమే వక్ర సంచారంగా ఉంటుంది. ఇక ఈ రాహు కేతుగణ మార్పుల ద్వారా సంచారంలో ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ
ఇక్కడ ప్రధానంగా చూడాలి అంటే రాహువు కేతువు జన్మజాతక చక్రాన్ని పరిశీలించుకుంటే, ఉదాహరణ జన్మజాతక చక్రం అంటే ఎలా తెలుస్తుంది? జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం, తారీఖు అనుసరించి వచ్చేటువంటి జాతక చక్రాన్ని జన్మజాతక చక్రం అంటాం. ఇంగ్లీష్లో బర్త్ చార్ట్ అంటాం. కొంతమందికి రాహు జన్మజాతక చక్రంలో బర్త్ చార్ట్లో 5వ ఇంట్లో, 4వ ఇంట్లో, మరి 7వ ఇంట్లో ఇలా ఉండటం చూస్తూ ఉంటాం. 4వ ఇంట్లో ఉంటే మటుకు ఈ సర్పగ్రహాలు వాహన స్థాన సర్పదోషం అంటాం. సంతాన స్థానంలో ఉంటే సంతాన స్థాన సర్పదోషం అంటాం. అలా కాకుండా వివాహ స్థానంలో ఉంటే వివాహ స్థాన సర్పదోషం అంటాం. ఇలా కాకుండా రాహుకేతువుల మధ్యలోనే మిగిలిన గ్రహాలన్నీ కూడా బందీ అయిపోయి ఉంటే దాన్ని కాలసర్పదోషం అంటాం. సవ్యకాల సర్పదోషం, అపసవ్యకాల సర్పదోషం కూడా ఉంటుంది. ఇవి సర్పదోషంలో ఉండేటువంటి రకాలు. సరే, ఏ దోషం ఎలా ఉన్నా ఏం చేస్తే విరుగుడు అనేది నేను ఈ వీడియో చివరిలో చెప్తా. అంటే ఏ రకంగా చేస్తే ఏ రాశి వారికి పరిహారం బాగుంటుంది అనేది నేను చివరిలో చెప్తాను. ఇక ముందుగా ఒక్కొక్క రాశికి గురించి సంబంధించి పరిశీలించుకుని, అదే సందర్భంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ఈ 12 రాశుల వారికి రాహుగ్రహ కేతుగణ సంచార మార్పుని ఒక్కొక్క రాశికి మరి విపులీకరించి, విశదీకరించి, విశ్లేషణాత్మకంగా తెలియపరుస్తాను. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంబంధించి సంచారంలో రాహుకేతువుల మార్పు ఏ రకంగా ఉందో చూద్దాం. వృశ్చిక రాశి వారికి రాహు ప్రస్తుత సంచారంలో పంచమంలో ఉండి మార్పు ద్వారా అర్ధాష్టమ స్థానం అనేటువంటి కుంభరాశి ప్రవేశం, ఇక కేతుగణ సంచార రీత్యా ఏకాదశంలో కన్యలో ఉన్నటువంటి కేతుగణం సంచార మార్పు ద్వారా దశమంలో సింహరాశి ప్రవేశం చూస్తున్నాం. ఈ సంచార మార్పు ద్వారా వృశ్చిక రాశి వారికి కొంత మిశ్రమ ఫలితమే కనబడుతుంది. దాదాపుగా మనం చెప్పాలి అంటే వృషభ రాశి వారికి ఉన్నట్టుగా వృశ్చిక రాశి వారికి ఉంది. ఇక్కడ మనం పరిశీలిస్తే కనుక ఈ వృశ్చిక రాశి వారికి, వృషభ రాశి వారికి ఏ రకంగా సారూప్యం ఉంది అంటే పరిశీలిస్తే కనుక వృషభ రాశి వారికి మరి రాహు వచ్చేటప్పటికి దశమంలో ఉండటం, కేతు వచ్చేటప్పటికి అర్ధాష్టమంలో ఉండటం చూస్తున్నాం. అదే వృశ్చిక రాశి వారికి రాహు అర్ధాష్టమంలో, కేతువు దశమంలో, అంతే తేడా. ఇక్కడ వృశ్చిక రాశి వారికి చూస్తే కనుక కేతుగణ దశమ సంచారం ద్వారా ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది. ఇక రాహు సంచారం ద్వారా వృశ్చిక రాశి వారికి ప్రధానంగా వచ్చేటువంటి ఇబ్బందులు తల్లికి ఆరోగ్య భంగం అంటాం. అంటే తల్లికి అనారోగ్య సమస్యలు ప్రారంభం. అసలు వృశ్చిక రాశిలోకి ఎవరు వస్తారు అని పరిశీలిస్తే విశాఖ నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదంతో పాటుగా అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాల వాళ్ళు వృశ్చిక రాశిలోకి వస్తారు. వీరికి సంబంధించి ప్రధానంగా మనం చూస్తే ఈ వృశ్చిక రాశిలో ఉండేటువంటి జాతకుని జన్మ జాతక చక్రంలో రాహువు 4వ ఇంట్లో జన్మలగ్నం నుంచి ఉంటే ఖచ్చితంగా వాహన ప్రమాదమై తీరుతుంది. యాక్సిడెంట్ అయ్యే అవకాశం బలంగా కనబడుతుంది వృశ్చిక రాశి వారికి. అయితే ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఫ్రాక్చర్ అంటే విరిగిపోవడం అనేది జరుగుతుంది.
బోన్ విరిగిపోవడం అనేది జరుగుతుంది. ఇది వృశ్చిక రాశి వారికి ఖచ్చితంగా కనబడుతుంది. మరి ఇలా చెప్తారండి, భయపెడుతున్నారు మమ్మల్ని అని అనుకోవద్దు. అది ఎవరికి, అందరికీ కాదు. మీ యొక్క వ్యక్తిగత జాతక చక్రంలో కూడా జన్మలగ్నం నుంచి రాహు అర్ధాష్టమంలో, కేతువు దశమంలో ఉంటే అప్పుడు ఈ తీవ్రత ఎక్కువ ఉంటుంది. లేని పక్షంలో అంత ఇబ్బంది ఉండదు. యాక్సిడెంట్ అవుతుంది, అయితే ఏదో గీత పడిపోతుంది, మనకేం కాదు. ఎప్పుడు పూర్తిగా ఇబ్బంది పడతారు అంటే ఇక్కడ అక్కడ ఒకటే అయ్యి అప్పుడు తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. మరి వృశ్చిక రాశి వారు ఏం చేయాలి అని మనం పరిశీలిస్తే కనుక ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు పచ్చగా ఒకటి తినటం మానేయాలి. 18 నెలల పాటు. ఒక మంగళవారం నాడు రాహువుకు ప్రీతిగా మినప్పప్పు 3 కేజీలు, ఉలవలు వచ్చేటప్పటికి 3 కేజీలు, ఎర్రవైన నల్లవైన పప్పు వచ్చేటప్పటికి మినప్పప్పు రూపంలో ఇవ్వండి. ఇదివరకటి రోజుల్లో మినుములు ఇస్తే వాళ్ళు వాడుకునేవాళ్ళు, ఇసురాళ్ళు ఉండేవి కాబట్టి, ఇప్పుడు అది లేదు కాబట్టి మినప్పప్పు 3 కేజీలు ఇవ్వండి దానం. అదే సందర్భంలో ఇక్కడ మనం పరిశీలిస్తే కనుక కేతువుకు ప్రీతిగా ఉలవలు ఎర్రవైన నల్లవైన దానాలు. వీటితో పాటు రాహువుకు ప్రీతిగా 2 నీలం రంగు జాకెట్ గుడ్డలు పెట్టండి. కేతువుకు ప్రీతిగా 2 ఎరుపు రంగు జాకెట్ ముక్కలు పెట్టండి. శక్తి ఉన్నవారైతే పంచాఖండ నీలం రంగుది ఇవ్వండి, పంచాఖండ ఎరుపు రంగుది కేతువుకు ప్రీతిగా ఇవ్వండి. ఎవరు తీసుకుంటారు అంటే ఇది ఎవరైనా అయ్యగారులకు తీసుకుంటారు. బ్రాహ్మణులకి, సద్బ్రాహ్మణులకి ఇచ్చేసేయండి. ముందర రోజు చెప్పి ఇచ్చేసేయండి. ఇలా చేయడం ద్వారా రాహుకేతువుల ద్వారా వచ్చేటువంటి వ్యతిరేక ఫలితం లేదా ప్రతికూల శక్తుల నుంచి బయటపడతారు. అంతేకాకుండా చేస్తున్న వ్యాపారంలో లేదా ఉద్యోగంలో ఏ రంగంలో ఉన్న వారికైనా వచ్చేటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. ఇంకొకటి భూ సంబంధ విషయాల్లో లిటిగేషన్స్ పడతాయి. రాహు మరి అర్ధాష్టమంలో ఉన్న కారణం చేత అలాంటి లిటిగేషన్స్ కూడా రాకుండా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రయత్నం చేయండి. చేయగలిగితే కనుక మరి ఈ రాహుకేతువులు కూడా హోమం చేసి దానం ఇవ్వాలి. ఇందాక చెప్పినట్టుగా హోమాంతరం దానం ఇచ్చేయాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మంచి మార్పు వస్తుంది. అదే సందర్భంలో కృత్తికా నక్షత్రం మంగళవారం కానీ, స్వాతి నక్షత్రం శుక్రవారం కానీ, కృత్తికా నక్షత్రం మంగళవారం కానీ, కృత్తికా నక్షత్రం పంచమి షష్ఠి తిథి రోజు కానీ సర్పసూక్తంతో అభిషేకం చేయించుకొని తీర్థం తీసుకోండి. ఇందుకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నా యొక్క నెంబర్కి సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి కూడా తెలియపరుస్తాను. శుభం, స్వస్తి.